అండి, నేను మీ హర్ష జ్యోతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా అని చూస్తున్నారా? ఏం లేదండి, మనం పొద్దాక పూరీలు చపాతీలు చేసుకుంటూనే ఉంటాము. దాంట్లో కర్రీ ఏం చేయాలా అని ఆలోచిస్తాము. ఏమీ లేదండి, సింపుల్గా మీ ముందుకు ఒక కర్రీ తీసుకొచ్చేసాను. మేమైతే పూరీ కర్రీ అంటాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక గంట ఆయిల్ పోసుకుంటే చాలు. ఆయిల్ తక్కువే పడుతుంది. అది బాగా వేడయ్యాక తాలింపు గింజలు, జీలకర్ర, అల్లం ముక్కలు వేసేసుకోవాలండి. వేసేసుకొని కాసేపు ఎర్రగా వేగనీయాలి. అలా ఎర్రగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేనైతే 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, ఒక ఆలుగడ్డ తీసుకున్నానండి. వాటిని అన్నిటినీ కోసేసుకొని ఒకటేసారి వేసేసుకోవచ్చండి. ఒక్కొక్కటి వేసుకునే అంత అవసరం లేదు, ఒకటేసారి వేసేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా వేగనీయాలి. వేగాక దాంట్లోనే ఒక 2 రెబ్బలు కరివేపాకు రెబ్బలు, ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు వేయాలండి. కారం అవన్నీ వేసే పని లేదు, పసుపు ఉప్పు వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కాసేపు మగ్గనియాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాక శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని బాగా ఉండలు లేకుండా ఒక గిన్నెలో కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువే తీసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదండి, బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం తాలింపు వేసింది మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకొని కలుపుకొని బాగా వేగిపోయాక దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక లోటా వాటర్ యాడ్ చేశాను. లోటా పోసి ఒక హాఫ్ లోటా పోసాను వాటరు. అవి కూడా తర్వాత మనం కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ చూసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా మరుగుతాయి. మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో అది దీంట్లో మనం ఒక దాంతో శనగపిండి అది పట్టుకొని ఒక దాంట్లో కలుపుకుంటూ వేసుకోవాలండి. ఒకటేసారి వేసేస్తే ఉండగట్టేసిద్ది. కలుపుకుంటూ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలండి. అది ఇలా దగ్గరికి అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి మనం ఆపేయడమే. చూసారా అలా బుడగలు వస్తున్నాయి? అలా అయితే అయిపోయినట్టేనండి, మనం ఆపేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కూడా ఉంచే పని లేదు. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారండి. అస్సలు స్పైస్ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా చపాతీలోకి ఎంత బాగుంటుందో కర్రీ, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.